బజార్కి వెళ్తున్నాము, ఇంట్లో కావాల్సినవి తెచ్చుకోవడానికి వెళ్తున్నాము. రేపు మాకు తిరునాళ్ళ జరుగుతుంది. మేమేం తెచ్చుకుంటాము, మాతో పాటు మీరు కూడా చూడండి. బయలుదేరదామండి, పదండి. పెట్టేసుకో అన్నీ, మళ్ళీ ఎవరైనా వచ్చేస్తారేమో. అది లాగేసి కట్టను పైది మొత్తం లాగేస్తే ఓకే. అవి కూడా ఇక్కడ గిడ అవసరం లేదా? పెట్టేసి అవసరం లేదా? సరే, మనమైతే ఇప్పుడు బయటకు వెళ్ళేసి మనకు కావాల్సిన ఐటమ్స్ అయితే తెచ్చుకుందాం. ఎందుకంటే రేపు తిరణాలు ఉంది, మళ్ళీ రేపు అప్పటికప్పుడు అయితే మనకి కుదరదు. సో ఇప్పుడే తెచ్చేసేసుకుంటే మనకి రేపు అనేది ఫ్రీగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఓకే డన్. మనం అక్కడికి వెళ్ళిపోయి మాక్సిమం ట్రై చేద్దాం. మాట్లాడలేము అక్కడ. కోళ్ళు బాయ్, కుక్కలకు జాగ్రత్తగా ఉండండి. ఓకే, నీడ కూడా కనిపిస్తుంది గైస్, మీరే చూడండి. వామ్మో, అసలు ఎండకి ఏం వెళ్తామో ఏమో, తిరగటం కూడా మామూలుగా లేదు. ఎండ పిచ్చి ఎక్కుతుంది అసలు. ఆ పెట్టి చూడు మా పిట్ట, అమ్మో అదిగో, చూడు 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 ఎట్లా ఊగుతుందేంటి. ఇరుక్కుపోయింది ఇప్పుడు అది. అయ్యో, తీనా చచ్చిపోయిందో బతికిందో? బతికే ఉంది, ఇరుక్కుపోయింది. ఏందో గొడ్లు కూపామో తల్లి, నువ్వురా. ఏమో ఏదైతే ఎర్రగున్నాయి దాని కళ్ళు, దాని కర్రలో ఎర్రగున్నాయి. ఏం పెట్ట వెళ్ళి తీపో, పెట్టయితే తీ మెల్లగది. తీమా, ఇరుక్కుపోయింది పాపం. మెల్లగది తీ 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 తీ, పాపం ఇరుక్కుపోయింది. తీ తీ, అది ఇరుక్కుపోయింది పాపం. డేరు పట్టుకో పట్టుకో, చేత్తో పట్టుకో పట్టుకో, పడవదులే. అది దానికి అర్థమైంది, చూసావా, దాని ప్రాణం కాపాడుతున్నామని. మెల్ల కొరికే నోటితో, దండ చెట్టేలేమా, కొరికేయమ్మా. వాళ్ళకు ప్రాణాన్ని కాపాడేస్తున్నాం మనం. వావ్, పట్టుకోమా, చేత్తో పట్టుకోమా ఒకసారి దాన్ని, ఒకసారి పట్టుకోమా చూద్దాము. ఎగిరిపోయింది. లైటింగ్ ఏం లేదు, ఏదో పెట్టారు. ఏం చేస్తారు, రేపు చేస్తారు అయితే. అదే అంటున్నా, పెద్దది చేస్తారు. ఏ లైటింగ్ పెట్టారు, లైటింగ్ పెట్టారు. కాకపోతే ట్యూబ్ లైట్లు కూడా పెడతారు. బోర్ది డెకరేషన్ చేసేసారు, లైటింగ్ పెట్టారు. ఏం కనిపించట్లేదులే కానీ లైటింగ్ అయితే పెట్టారు మంచిగా. చూపిస్తున్నా, అదే వినాయకుడు పెట్టారు. అక్కడే దేవుడు తెలియదు మనకి. అది ఇక్కడ, ఇది ఇక్కడ ఇక్కడ పార్వతి. పొలాలు చూడు అప్పుడే పెద్దవి అయిపోయినాయి. మా జొన్న అప్పుడే పెద్దవి అయిపోయినాయే. ఈ నెలాఖరికల్లా వచ్చేస్తాయి జొన్న. పరిస్థితి ఏడు నుంచి ఆ చివరి దాకా నడవాలి కదా. ఈ పల్లెటూరులో ఉంటే ఇంతేగా సొంపు. పల్లెటూరులో ఉంటే ఇంతే. ఎటో గుట్టా నువ్వు వేడికి రావు. ఇప్పుడు చూడు అక్కడదా నడవాలి. అది గది కదా, అక్కడేనా మంది. కష్టపడకుండా ఏది రాదు. మా ఊరికి ఇంతే గాయస్, ఇది ఎట్లాగే ఉంటది. ఆ చివరి నుంచి చివరి దాకా నడవాలి, స్టేజ్ కాడికి రావాలి. హాయ్ చెప్పవా? హాయ్ అండి. ఫ్రంట్ కెమెరా మంచిగా రాదండి మాది. ఎంతగా అందరు నన్ను వింత చూస్తారా? ఎండ పిచ్చ పిచ్చగా ఉంది. రావు ఇన్నుంటే ఏదో ఒకటి తీసుకో, ఇది తీసుకో. ఎత్తుకి డబ్బులు వైట్ వచ్చేసి కొంచెం ఇది కాస్ట్ 9,000 లాగా పడుతుంది. ఫుల్ వైట్ రేట్ ఎక్కువ పడుతుంది మేడం. క్వాలిటీ కూడా డిఫరెన్స్ ఉంటుంది. చూపిస్తాను చూడండి, మీకు నచ్చితే కొనండి. వీటిలో ఏమోని. ఇంకా ఇక్కడైతే షాపింగ్ చేయడానికి అయితే వచ్చాము. ఏంటక్క వాయిస్ ఓవర్ ఇస్తున్నారు అని అనుకోబాకండి. అక్కడ బ్యాక్గ్రౌండ్ అయితే మ్యూజిక్ ప్లే అవుతుంది, సో కాపీరైట్ పడుతుంది అని చెప్పేసి ఇంకా అదనేది వీడియో అనేది ఆడియో అనేది ఆఫ్ చేసేసాను.
ఇంకా కావాల్సినవి కొనుక్కుందామని చెప్పేసి ఇక్కడికి వచ్చాను. బట్ అక్కడ అన్నీ కనపడుతుంటే ఏం కొనుక్కోవాలో అర్థం కావట్లేదు. అమ్మాయిలంటే కామన్ కదా, మనం అక్కడ అన్నీ కనపడుతుంటే ఏం కొనుక్కోవాలో కూడా అర్థం కాదు. ఇంకొకటి, మీరు వీడియో చూడాలని ఏం లేదు, మీరు వింటూ మీ పని మీరు చేసుకుంటూ కూడా నా వీడియో చూసేయచ్చు, వినేసేయచ్చు. సో అంతే, అంతకుమించి అయితే ఏం లేదు. ఇంకా నేను ఎదుగుతున్నాను ఏదైనా కొందాం అని చెప్పేసి. సో బయటకు వచ్చాము, చూద్దాం ఎన్ని కొంటానో ఏంటో. లాస్ట్లో అయితే మొత్తం ఎన్ని కొన్నానో ఏంటి అనేది మీకైతే చూపిస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసేయండి. మా ఎండలో ఎలా తిరిగి ఇప్పుడు దాకా వామ్మో ఎండ అదిరిపోయిందమ్మ తల్లి. నాకు తలకాయ నొప్పి కూడా వస్తుంది. నాకైతే తలకాయ నొప్పి కూడా వస్తుంది. చిల్లర అడుక్కో. కానీ దేనికి? సోడా నీకు నాకు సోడా చేస్తాం. ఎల్లు. తాగు గేదలా తాగు. ఎట తాగుతా? మేమేమి కొన్నామో చూడండి, చూపిస్తాను. చెప్పు, ఏమేమి కొన్నావో చూపించేసాయి వరుసగా. పూలు కొన్నానండి. ఇది పౌచ్, ఇది పౌచేను. షూ ఇవ్వండి. షూ కూడా కొన్నాను. షూ అయితే వేసుకొని చూపిస్తాను. దేవుడు నూనె అయిపోయి వచ్చేసిందని చెప్పేసి అయితే కొన్నాను. ఇది ఎంత పడింది? పూలు ఎక్కువ తీసుకున్నాను ఎందుకంటే రేపు కావాలని. ఏంటిది ఇది? బెల్లం, కొబ్బరికాయలండి, దేవుడికి సంబంధించి 3 ఉన్నాయి. 4 ఇంకేమున్నాయి? పచ్చిమిరకాయలా? ఎక్కువ అయితే ఏం తీసుకోలేదండి మేమైతే. షూ నాకు కావాల్సినవి. ఇంకా బ్యాగ్లో ఏమున్నాయో చూడు. బ్యాగ్లో ఏమన్నా పెట్టుంటాను. అది కాదు, సెకండ్ జిప్ కానీ థర్డ్ జిప్ కానీ ఓపెన్ చేయి. మనీ కానీ అవి చూస్తున్నాను. ఇంట్లో ఉన్నట్టున్నవి దీంతో జిప్లో అనుకుంటా. దీంట్లో ఏముంది మర్చిపోయా. దీంట్లో ఇవి ఉన్నాయండి. చూపించు వరుసగా. పక్కకు చెప్పేసేసి అవి ఏమేమి కొన్నామో చూపించేసాయి. బొట్టి బిళ్ళలు, మీసులు, ఇది 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 ఒకటి తీసుకున్నాం. ఏంటి బొట్టి బిళ్ళలు? ఇంకేంటి? ఇగో ఈ క్లిప్పులు, ఇగో ఈ 2 క్లిప్పులు, ఈ క్లిప్పులు, ఇగో జల్లవి, ఇది ఇంకో బొట్టి బిళ్ళలు. ఇవి ప్రస్తుతానికి మనం తీసుకుంది. ఇంకేమున్నాయి? ఇంకేముంటాయి? ఇవి చెకోడీలు, ఇది మీద అంటారు. అయ్యే తీసుకుంది, ఇంకేం లేవు. ఎంత ఎండలో వెళ్ళి కష్టపడి తీసుకొచ్చింది ఇవేనండి పువ్వులు. తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి. మమ్మల్ని మీరు అందరూ ఆదరించండి. నాకు ఇవి కావాలని చెప్పేసి అయితే తీసుకున్నాను. నేను హెయిర్ జడేయకపోతే పక్కా ఇట్లా ముడి పెట్టేసేస్తాను. సో క్లిప్ పెట్టేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి క్లిప్స్ అయితే తీసుకున్నాను. ఎక్కువ అయితే ఇవే ఉంది, క్లిప్సే తీసుకున్నాను. మిగతా అన్నీ చాలా ఉన్నాయి ఇంట్లో. సో అందువల్ల ఇంకేం తీసుకోదలుచుకోలేదు. ఇప్పుడే పగలగొట్టేసేటట్టున్నాను నేను. అవి తీసుకున్నాను. ఇంక ఇంతవరకే అయితే మేము తీసుకున్నది ఇవాళ. ఇంకా తిరునాళ్ళలో కలుద్దాము. మా ఊర్లో తిరునాళ్ళు ఎలా ఉంటుంది ఏంటి అనేది మరొక వీడియోలో మీకు చూపిస్తాము. అప్పటి వరకు వీడియో ఎవరైతే
ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటానండి, బాయ్.